హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 18. ఈరోజు లెక్చర్లో మనం ఫోర్స్ ఆన్ డైపోల్ ఇన్ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. అంటే ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని నాన్ యూనిఫామ్గా ఉంటే అందులో డైపోల్ని మనం ప్లేస్ చేస్తే దానిపైన ఫోర్స్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది, దానికి సంబంధించిన న్యూమరికల్స్ మనం ఎలా సాల్వ్ చేయాలి అంతా కూడా డిస్కస్ చేయబోతాం. టుడే ఈస్ ద లాస్ట్ లెక్చర్ ఆఫ్ దిస్ చాప్టర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్నమాట. స్టూడెంట్స్, కాబట్టి ఈరోజు లెక్చర్ని కొంచెం జాగ్రత్తగా వినండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే పాయింట్ టు పాయింట్ వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క వాల్యూ అనేది వేరీ అవుతాను. స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీంట్లో ఏం ప్లేస్ చేశాను అంటే ఒక డైపోల్ని ప్లేస్ చేశాను. ఇక్కడ -q, ఇక్కడ +q. అట్ లిటిల్ డిస్టెన్స్ దానికి కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేరీ అవుతుంది. కాబట్టి నేను ఆ లిటిల్ డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టూ డైపోల్స్, మామూలు డైపోల్ మధ్య డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది కదా, దాన్ని ఎంత అనుకుంటా అంటే dx అనుకుంటా. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే dx డిస్టెన్స్ ఉందన్నమాట. ఓకే, -q చార్జ్ ప్లేస్ చేశాం కదా, అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ ఉంది, +q దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ E+dE ఉందన్నమాట. ఎందుకంటే నాన్ యూనిఫామ్ కదా, కొద్దిగా dx లెంత్ చేంజ్ అవ్వగానే dE ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాడ్ అయింది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఫోర్స్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే, ఇప్పుడు ఫోర్స్ అంటేనే మనకి ఫార్ములా ఏదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే చార్జ్. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే -EQ వస్తుంది. దీనివల్ల ఫోర్స్ ఏమవుతుందంటే +q × E+dE. అంటే ఇక్కడ ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి E+dE కాబట్టి ఇంటూ q చేసామంటే q × E+dE. క్లియర్ స్టూడెంట్స్? ఏమవుతుంది చూడండి, F = -EQ + EQ + QdE. ఓకేనా? ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి F = మనకి ఎంత వస్తుందంటే QdE వస్తుంది. క్లియరా? ఇప్పుడు నేనేం చేస్తానంటే dx/dx చేస్తాను. అప్పుడు ఏమవుతుంది చూడండి, F = QdX × dE/dx. ఈ QdX అని ఎందుకు రాసుకున్నా అంటే ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైపోల్ మూమెంట్ చెప్పాలి. ఇప్పుడు దీని ఒక డైపోల్ మూమెంట్ ఏమవుతుంది, మనకి P = Q × dx కదా. కాబట్టి Q × dx మనం రాసుకోవచ్చు అంటే డైపోల్ మూమెంట్ ఇంటూ dE/dx. ఓకేనా? ఇది గ్రేడియంట్ అన్నమాట. అంటే లెంత్తో పాటు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పాయింట్ టు పాయింట్ ఎలా వేరీ అవుతుందో తెలియజేసేది. Therefore, this is our new formula to find out the force on dipole in non-uniform electric field. Clear students? ఒకవేళ మనకి వెక్టార్ ఫార్ములా ఇచ్చాడు అనుకోండి, వెక్టార్ ఫార్ములా ఇస్తే ఇక్కడ మనం స్కేలార్ ప్రోడక్ట్, ఈ రెండింటి మధ్య ప్రోడక్ట్ ఉంది, స్కేలార్ ప్రోడక్ట్ వెక్టార్ ప్రోడక్ట్ అంటే ఇంకో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే F = P bar. చూడండి, ఇది 1 డైమెన్షనల్. ఓకేనా? 2 or 3 డైమెన్షనల్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే P bar d/dx of Ex. మీకు సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలనుకుంటే మనం ఇక్కడ ఒక ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఏంటంటే పార్షియల్ డిఫరెన్షియల్ సంబంధించిన డెల్ ఆపరేటర్ అని యూజ్ చేస్తాం. ∂/∂x of Ex I cap plus ∂/∂y of Ey j cap plus ∂/∂z of Ez k cap. P అనేది మనకు ఆల్రెడీ I cap, J cap, K capలో వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం యూజ్ చేశానంటే డాట్ ప్రోడక్ట్ అని యూజ్ చేశాను. సార్, రెండు వెక్టార్స్కి మధ్య డాట్ ప్రోడక్ట్ యూజ్ చేస్తే మనకు వెక్టార్ రావాలి కదా సార్. కానీ ఇక్కడ ఫోర్స్ అనేది మనం స్కేలార్ అంటే ఇదే అన్నమాట. డెల్ ఆపరేటర్ అనేది స్కేలార్ ఆపరేటర్. ఓకేనా? స్కేలార్ ప్రోడక్ట్ లెక్కనే ఉంటుంది, కానీ అది మనకిచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే వెక్టార్లో వస్తుంది అన్నమాట. క్లియర్? దీని గురించి మనం ఇప్పుడు ఎక్కువ డిస్కస్ చేసే అవసరం లేదు, ఎందుకంటే ఇవంతా కూడా మొత్తము మ్యాథమెటిక్స్లో వస్తుంది అన్నమాట.
ఇది ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. క్లియర్ స్టూడెంట్స్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఎఫ్ ఈక్వల్స్ టు పి డి/dx. అదే వెక్టర్ ఫామ్లో ఇస్తే దాన్ని డిఫరెన్షియేషన్ చేసి ఎక్స్లో వైలో ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్లో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసి దానికి సంబంధించి డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకు అయిపోతుంది అనమాట డైపోల్ మూమెంట్. క్లియర్ స్టూడెంట్స్, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సారీ, మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్ అన్నమాట. దీనిపైన ఒక డైపోల్ ఉంది. క్లియరా? ఇక్కడ ప్లస్ క్యూ చార్జ్ ఉంది, ఇక్కడ మైనస్ క్యూ చార్జ్ ఉంది. ఓకే, సమ్ ఆడ్ డిస్టెన్స్లో ఇక్కడ మనకి ఏముందంటే ఒక పాయింట్ చార్జ్ ప్లస్ క్యూ అనేసి ఉందన్నమాట. మనం కనుక్కోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ఫోర్స్ బిట్వీన్ ప్లస్ క్యూ అండ్ ద డైపోల్. ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ ఆర్. ఈ ఆర్ అనేది ఇక్కడి నుంచి ఈ సెంటర్ ఆఫ్ డైపోల్, మనం ఏదైనా సరే డైపోల్ నుంచి మెజర్ చేయాలంటే దానికి సెంటర్ నుంచి మెజర్ చేయాలన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఫోర్స్ కనుక్కోవాలి. దీన్ని నేను రెండు రకాలుగా చేస్తాను. చూడండి, జస్ట్ ఇందాక చేసాను. ఏంటంటే ఫోర్స్ ఎఫ్ ఈక్వల్స్ టు పి ఇంటూ డి/డిఎక్స్ లేకపోతే డిఆర్. ఓకేనా? క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, ఎఫ్ ఈక్వల్స్ టు పి డైపోల్ మూమెంట్. ఈ రెండింటి ఒక డైపోల్ మూమెంట్ పి అనుకుంటే పి రాయేసాను. ఓకే, డి/డిఎక్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాయాలి. ఇప్పుడు చూడండి, పాయింట్ చార్జ్ వల్ల మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది నాన్ యూనిఫామ్. ఓకేనా? పాయింట్ చార్జ్ అంతే కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి kq/x². ఓకేనా? మళ్ళీ కొద్ది దూరం చేంజ్ అయ్యేసరికి ఆ ఎక్స్ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాన్ యూనిఫామ్ కాబట్టి ఇది యూజ్ చేస్తాం. ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది యూనిఫామ్ అయితే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ అయ్యి మన ఇలా డైపోల్ ప్లేస్ నెట్ ఫోర్స్ ఏమైపోతుంది? జీ అయిపోతుంది. ఓకే, దిస్ ఫార్ములా ఈస్ ఓన్లీ అప్లికబుల్ వెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ నాన్ యూనిఫామ్. Because in uniform electric field, net force acting on the dipole is 0. Clear students? ఇప్పుడు పాయింట్ చార్జ్ వల్ల ఈ మనకి ఎంత అంటే kq/r². ఓకేనా? ఇక్కడ kq/r² అనగా d/dx కాకుండా d/dr రాస్తాం. f ఈక్వల్స్ టు p, kq అనేది బయటకు వస్తుంది, d/dr ఆఫ్ 1/r². Okay, therefore f equals to pkq d/dr of 1/r² అంటే -2/r³ వస్తుంది. Therefore f equals to -2kpq/r³. సార్, ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ ఎందుకు వచ్చింది సార్ అంటే, చూడండి, డైపోల్ మూమెంట్ ఇలా ఉంది. ఓకే, ఫోర్స్ అనేది మనకి ఈ డైరెక్షన్లో ఉందన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్. సరే, ఇంకా వేరే రకంగా ఎలా చేయొచ్చు? అదర్ మెథడ్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం. ఏంటంటే ది డైపోల్, ఈ లైన్ని మనం ఏమంటామంటే యాక్చువల్ లైన్. ఓకే, యాక్చువల్ లైన్ దగ్గర ఆ డిస్టెన్స్ ఒక పాయింట్ ఉందన్నమాట. అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఎంత అంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ యాక్చువల్ లైన్, దీని ఫార్ములా 2kp/r³. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఫోర్స్ కావాలి. ఫోర్స్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ చార్జ్ క్యూ. ఎఫ్ ఈక్వల్స్ మనకి ఏమవుతుందంటే, ఈ మనకి ఎంత అంటే 2kp/r³ into Q. Therefore, F equals to 2kpq/r³. సో మనం మైనస్ ఏమైంది సార్ అంటే, ఇక్కడ చూడండి, డైపోల్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఉంది. ఓకే, అది వచ్చి మనకి ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, అంటే జస్ట్ ఈ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లం మన డిఫరెన్స్ ఏంటంటే అంటే, ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ ప్రాబ్లంలో ఫోర్స్ డ్యూ టు ప్లస్ క్యూ చార్జ్ కనుక్కున్నాను. అది ఈ డైరెక్షన్లో వస్తాను.
ఓకే, ఈ ప్రాబ్లంలో మనకు మైనస్ ఎందుకు వచ్చిందంటే ఫోర్స్ డ్యూ టు డైపోల్ కనుక్కున్నాం. ఓకే, అది మనకి ఆపోజిట్ డైరెక్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి మైనస్ వస్తుంది. క్లియర్. కానీ రెండు ప్రకారంగా చెప్పాలనుకుంటే మ్యాగ్నిట్యూడ్ అనేది ఈక్వల్గా ఉంటుంది కాబట్టి మనం రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ అనేవి సేమ్గా వచ్చాయి. క్లియర్ స్టూడెంట్స్, బాగా అర్థం అనుకున్నా. సేమ్ ఇదే తరహాలో ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఈసారి సేమ్ ప్లస్ క్యూ చార్జ్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఒక డైపోల్ తీసుకున్నాను. ఇక్కడ ప్లస్ క్యూ ఉంది, ఇక్కడ స్మాల్ క్యూ, ఇక్కడ మైనస్ క్యూ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఇక్కడ కూడా ఆర్ తీసుకున్నాను. ఓకే, సేమ్ ఫైండ్ ఫోర్స్ బిట్వీన్ ప్లస్ క్యూ అండ్ డైపోల్. సేమ్ ఇందాక చేసినట్టు దీనివల్ల దానిపైన ఫోర్స్ కనుక్కోవచ్చు, లేకపోతే దీనివల్ల దానిపైన ఫోర్స్ కనుక్కోవచ్చు. ఓకే, చూడండి ఇప్పుడు మనం ఆ ఫార్ములా యూస్ చేయొచ్చా? F = P d/dr ఫార్ములా యూస్ చేయొచ్చు అంటే ఇక్కడ యూస్ చేయలేం. ఎందుకు యూస్ చేయలేమంటే చూడండి, ప్లస్ క్యూ చార్జర్ నుంచి ఇది కూడా సేమ్ డిస్టెన్స్లో ఉంది, ఇది కూడా సేమ్ డిస్టెన్స్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకున్నాం అనుకోండి, ఇది √A² + R², ఇది కూడా √A² + R². అంటే ఇక్కడ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లెక్క కాదు మనకి. ఓకేనా, ఇక్కడ ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, ఇక్కడ కూడా అంతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది కాబట్టి వేరియేషన్ ఏం లేదు కాబట్టి ఈ ఫార్ములా మనం యూస్ చేయాలి. కాబట్టి మనం జనరల్ మెథడ్ యూస్ చేయాలి. క్లియరా? ఒక్కొక్క పాయింట్ చార్జ్ వల్ల వచ్చే నెట్ ఫోర్స్ మొత్తం కూడా కనుక్కొని యాడ్ చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. లేకపోతే మనం క్లియర్గా అర్థం చేస్తే ఒకటి అర్థమవుతుంది. ఎందుకంటే ఇది డైపోల్. ఓకే, ఈ పాయింట్ చార్జ్ మనకి ఎక్కడుందంటే ఈక్విటోరియల్ ప్లేన్ పైన ఉందన్నమాట. కాబట్టి ఫోర్స్ డ్యూ టు డైపోల్ ఆన్ ఈక్విటోరియల్ ప్లేన్. ఓకే, F = E × Q. క్లియరా? చూడండి, ఎఫ్ మనకి ఏమవుతుందంటే ఈ వాల్యూ మనకి ఎంత అంటే kp/r³. ఓకే, kp/r³ Q. F = kpq/r³ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై అవుతుంది అనుకున్నప్పుడు మనం కావాలంటే ఈ ఫామ్లో యూస్ చేయొచ్చు. క్లియర్ స్టూడెంట్స్, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ ఇదే తరహాలో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇంకో క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఈసారి నేనేం చేస్తున్నా అంటే 2 డైపోల్స్ని తీసుకుంటాం. దీని ఒక డైపోల్ మూమెంట్ P1, దీని ఒక డైపోల్ మూమెంట్ వచ్చి P2. ఓకే, ఈ రెండి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే ఫ్రమ్ సెంటర్ నుంచి మనకు పోవాలి కాబట్టి ఆ డిస్టెన్స్ ఉంది. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ఫోర్స్ బిట్వీన్ దీస్ 2 డైపోల్స్. ఈ 2 డైపోల్స్ మధ్య ఫోర్స్ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైపోల్ తీసుకుందాం, దీనివల్ల దీనిపైన ఫోర్స్ కనుక్కోవాలి. చూడండి, దీనివల్ల మనకి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటంటే 2kp/r³. ఓకేనా, 2kp/r³ అంటే ఆర్ వ్యారీ అయ్యే కొద్దీ ఫోర్స్ వాల్యూస్ అనేవి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేవి వేరీ అవుతూ ఉంటుంది. మనం ఈ పాయింట్ దగ్గర అంటే మనకి దీనివల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. కాబట్టి మనం సింపుల్గా ఫోర్స్కి ఫార్ములా ఏం యూస్ చేయొచ్చు అంటే P d/dr అనే ఫార్ములా యూస్ చేయొచ్చు.
లేదా ఇప్పుడు దీనివల్ల దీనిపైన ఫోర్స్ కనుక్కుంటున్నాం కాబట్టి P2 ఇంటూ డిఈ ఈ ఆఫ్ దిస్ P1 అది మనం కనుక్కోవాలి. చూడండి F ఈక్వల్స్ టు P2 d/dr ఆఫ్ దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంద్రా అంటే 2k P1 బై r3. Clear friends? Therefore F equals to 2k P1 P2 బయటకు వచ్చేసింది d/dr ఆఫ్ 1/r3. క్లియరా? ఇది 2k P1 P2 అలాగే ఉంది. d/dr ఆఫ్ r పవర్ -3 మనకేమవుతుందంటే -3 బై ఇది r పవర్ 4. Therefore F equals to -6k P1 P2 by r power 4. క్లియర్ షార్ట్స్ అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఎంత ఉందంటే ఎంత ఉందన్నమాట. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సేమ్ ఏ తరహాలో ఇంకో ప్రాబ్లం చేద్దాం సార్. ఈసారి కొద్దిగా డెల్ని యూస్ చేసేటట్టుగా ప్రాబ్లం ఇస్తాను. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డైపోల్ మూమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ఫామ్లో ఇచ్చినాడు. ఎంత అంటే 3i cap ప్లస్ 4j cap. ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నమాట. అంటే XYZ డైరెక్షన్స్ వేరీ అవుతుంది. ఎలా వేరీ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఎంతంటే 2x² i cap ప్లస్ 3y² j cap ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ఫోర్స్ అట్ పాయింట్స్ 2,3 దగ్గర ఫోర్స్ ఎంత ఉందో కనుక్కోవాలి. ఓకే, చూడండి డైపోల్ మూమెంట్ ఇచ్చాడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇచ్చాడు. ఫార్ములా ఏంటంటే ఫోర్స్ F ఈక్వల్స్ టు P dE/dr. అది నేను చెప్పాను ఇలా వెక్టర్ ఫార్మ్స్లో వస్తే మనము డాట్ ప్రోడక్ట్ అయ్యేటట్టుగా ఒక ఫార్ములా అప్లై చేయాలనేసి. ఏంటంటే P bar డాట్ ∂x ఆఫ్ EX క్లియరా I cap ప్లస్ ∂y ఆఫ్ EY. ఇక్కడ EX EYలో ఉంది కాబట్టి J cap వరకు చాలు. ఓకే, ఒకవేళ K cap కాంపోనెంట్స్ కూడా వేస్తే అది కూడా అలా కూడా రాసుకొని ఉంటాము. ఇప్పుడు ఏమంటే F ఈక్వల్స్ P బార్ అంటే 3i cap ప్లస్ 4j cap డాట్ ∂x ఆఫ్ 2x². 2 అనేది బయటకు వస్తుంది. ∂x ఆఫ్ x² వచ్చి 2x అంటే 2 × 2x i cap ప్లస్ 3 కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ∂y ఆఫ్ y² వచ్చి 2y అవుతుంది కాబట్టి ఇంటూ 2y j cap. Therefore F ఈక్వల్స్ చూడండి 3 డాట్ ప్రోడక్ట్ చేద్దాం. ఇది 4x ఇది 3 ఎంత అంటే 12x. క్లియర్ స్టూడెంట్స్, 12x i cap. నెక్స్ట్ 3 2 6 6 4 24 y j cap. ఓకే, ఇప్పుడు మనం ఫోర్స్ అది పాయింట్స్ 2,3 అన్నాం కాబట్టి 12 × 2i cap ప్లస్ 24 ×